మీ ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. వెల్కమ్ టు సుమన్ టీవీ హనుమకొండ. మనం ఇప్పుడు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉన్నాం. హనుమకొండ డిఈఓ వాసంతి గారు మనతో ఉన్నారు. ఆధార్ కార్డ్ ఎట్లయితే ఆధార్ కార్డు ఎంత అవసరమని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాయి. దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా పరుగులెత్తారు. అట్లాగే ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా అవసరమని వార్తలు వచ్చిన నేపథ్యంలో అసలు ఆధార్ కార్డుకు సంబంధించింది కార్యక్రమం ఏముంటుంది, గవర్నమెంట్ ఏం చేయబోతుంది, ఇది విద్యా సంస్థలు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇవన్నీ కూడా డిఓ గారిని వాసంతి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు నేను అన్నట్టుగా ఆధార్ కార్డు సంబంధం అంటే ఎట్లా చేయబోతున్నారు, దాని ద్వారా ఏం జరుగుతుంది, విద్యార్థికి ఒనగురే ప్రయోజనాలు ఏమిటి? మన డిపార్ట్మెంట్లో అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దట్టు అందున స్కూల్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైమరీ లెవెల్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క పిల్లవాడు టీచర్స్ యొక్క డీటెయిల్స్ మనం యూడైస్ పోర్టల్లో అప్డేట్ చేస్తాం. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో దీనికి తోడుగా దీనికి అనుసంధానంగా ప్రతి విద్యార్థికి ఒక యూనిక్ ఐడి, మనకి ఆధార్ కార్డ్ ఎట్లా ఉందో అట్లాగే అపార్ ఐడి కార్డ్ని జనరేట్ చేసేటటువంటి ఉద్దేశంని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి చేయాలని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం ప్రతి విద్యార్థికి కూడా ఒక ఐడి ఇస్తారు, దాంతోపాటు ఒక డిజిటల్ లాకర్ ఇస్తారు విత్ లాగిన్ క్రెడెన్షియల్తో. అంటే ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ పూర్తిగా కూడా స్టూడెంట్ యొక్క కంట్రోల్లో ఉంటాయి. సో తనే ఆపరేట్ చేసుకొని తన యొక్క స్టడీ సర్టిఫికేట్ అంటే స్కూల్ లెవెల్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఏవైతే సర్టిఫికేట్స్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఆయన ఎక్వైర్ చేస్తారో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని ఈ డిజిటల్ లాకర్లో ఆయన ప్రిజర్వ్ చేసుకోవచ్చు. వెనెవర్ ఏ చోటుకి వెళ్ళినా కానీ ఆ డిజిటల్ లాకర్ క్రెడెన్షియల్స్ ఆయన చేతుల్లో ఉంటాయి కదా, ఎప్పుడు పడితే ఎప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడల్లా దాని నుంచి డైరెక్ట్గా ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు అన్నట్టు. సో దీని యొక్క ప్రత్యేకత ఇది ఇంతే కాకుండా ఎప్పుడైనా వాళ్ళకి అన్ఫార్చునేట్గా అవి సర్టిఫికేట్స్ కొంతమంది ఫైల్ చేస్తుంటారు, పోలీస్ స్టేషన్ సర్టిఫికేట్స్ మిస్ప్లేస్ అయ్యాయి, పోయాయి, లేదా కాలిపోయాయి, లేదా ట్రావెలింగ్లో పోయాయి, అట్లా కంప్లైంట్స్ వస్తాయి. సో దాన్ని కూడా ఈ డిజీ లాకర్ మెయింటైన్ చేయడం వల్ల దీన్ని అవాయిడ్ చేయొచ్చు. సో దీనికోసం మేము ఏం చేస్తున్నామంటే యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మన అంటే తెలంగాణలో మొత్తం మన జిల్లాలో కూడా పిల్లలందరికీ కూడా ముందు యూడైస్లో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్తో సహా పేరెంట్స్ది వాళ్ళ చిల్డ్రన్ డీటెయిల్ అప్డేట్ చేసిన తర్వాత అపార్ యొక్క పోర్టల్లో ఇదే డేటా డంప్ అవుతుంది అన్నట్టు. సో ఈ డేటాని బేస్ చేసుకొని అపార్ని జనరేట్ చేస్తాం అన్నట్టు, అపార్ ఐడిని జనరేట్ చేస్తాం ప్రతి విద్యార్థి. సో ఈ జనరేట్ చేసే ముందు పేరెంట్ యొక్క కన్సర్న్ బిలో 18 years ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క నోటీస్లో పెట్టి వాళ్ళ కన్సర్న్ తీసుకొని దీన్ని జనరేట్ చేస్తాం అన్నట్టు. మన జిల్లాలో మొత్తము 1,70,000 మంది పిల్లలు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నారు. సో వీళ్ళకి జనరేట్ చేయాల్సి ఉంది. ఇది ఫస్ట్ క్లాస్ నుంచి అంటే ప్రీ ప్రైమరీ నుంచి కూడా అప్ టు 12th క్లాస్ వరకు. అంటే చాలా స్కూళ్ళల్లో మనకి ప్లేవే స్కూల్ ఉంటున్నారు, ఎల్కేజీ యూకేజీ అవి సంబంధం లేదండి. అంటే మన రెగ్యులర్ స్కూల్స్లో ప్రైమరీ ప్రీ ప్రైమరీ కూడా ఉంటుంది కదా, వాళ్ళని కూడా తీసుకుంటాం అన్నట్టు. అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీలు కూడా ఇంక్లూడ్ అవుతాయి. అవును. ఓకే. సో వీళ్ళకి 1,70,000 మంది పిల్లలు ఉన్నారు. సో వీటికి సంబంధించి ఇప్పటి వరకు 20,000 వరకు మనము జనరేట్ చేయగలిగినాము. మిగతాది కూడా ఆన్ ప్రాసెస్ లో మనం January 31st వరకు మనకి లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు కంప్లీట్ చేస్తున్నాం. గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఆల్ మేనేజ్మెంట్ తో సంబంధం లేకుండా అందరు పిల్లలు డిపార్ట్మెంట్ లో అంటే స్కూళ్ళలో చదువుతున్నారు. మేడం ఒక డౌట్ అన్న, ఇప్పుడు డిజిటల్ పోర్టల్ ఉంటుంది, ఐడి కార్డ్ లాగా అంటే సెపరేట్ ఏమన్నా ఐడి కార్డ్ ఉంటుందా, ఒక నెంబర్ మాత్రమే ఉంటుందా? నెంబర్ ఇస్తారు ప్లస్ ఐడి కార్డు కూడా ఇస్తారు పిల్లలకి. అంటే ఎక్కడైనా కూడా సర్టిఫికెట్లు, జిరాక్స్లు ఇటువంటి కార్యక్రమాలు ఉండవు? ఇవి ఉండవు. అంటే పోయాయి ఇటువంటి న్యూసెన్స్ ఉండదు, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం ఇటువంటివి ఉండవు. దాంట్లో ఉంటాయి కాబట్టి ఒకవేళ ఒరిజినల్ కావాల్సి వచ్చినా ఫర్దర్ గా మనకి వాళ్ళకి తేలిగ్గా ఉంటుంది ప్రాసెస్ కూడా. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు మేడం? 31st January. అన్ని అప్పుడు ఆ పోర్టల్లో అప్పటి వరకు నమోదై ఉంటుంది, కంప్లీట్ చేయాలని చెప్పి డైరెక్షన్స్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ యొక్క కన్సెంట్ ఇచ్చినట్టయితే తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు కూడా వాళ్ళకి అంటే స్కూల్ మేనేజ్మెంట్ కి ప్రొవైడ్ చేయాల్సింది, పేరెంట్స్ ది పిల్లలది. సో ఇక్కడ కూడా ఆధార్ కార్డుకి యూడైస్ లో ఉన్నటువంటి డేటాకి డీవియేషన్స్ లేకుండా, అట్లాగే అడ్మిషన్ రిజిస్టర్ కి డీవియేషన్ లేకుండా పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దట్ మనకి జనరేషన్ అనేది ఈజీగా అయిపోతుంది. డిఓ గారు మీరు ఇప్పుడు చెప్పారు ఏం డీవియేషన్స్ ఉండవని. అయితే కొంతమంది చాలా మంది పబ్లిక్ లో ఉన్న అపోహ ఏంటంటే ఆధార్ కార్డులో ఒకటి ఉంది, అయితే ఇంకా పోర్టల్లో ఒకటి ఉంది, ఇప్పుడు ఏమైనా మార్పు చేర్పులు జరుగుతాయా, చేయొచ్చా అని? చేయొచ్చు.
సో అది చేయాలంటే మార్పులు చేర్పులు చేయాలంటే ఏం చేయాలంటే ముందు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు డేటాని బట్టి యూడైస్ పోర్టల్లో చేంజ్ చేసుకుంటే అది ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటది అన్నట్టు. ఏదైనా యూడైస్ పోర్టల్లో ఉన్నది మాత్రమే చేంజ్ చేసుకోవాలి. అదన్నీ 31 లోపల. అంతే.